అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఒకే రోజు అమావాస్య, సూర్యగ్రహణం ఖగోళంలో అరుదైన దృశ్యం మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత కీలక పరిణామం. ఈ శతాబ్దంలోని అత్యంత కీలకమైన 100 ఏళ్లలో ఎప్పుడూ చూడని వింత సూర్యగ్రహణం రానుంది. రేపు సంభవించబోయే ఈ గ్రహణం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలతో పాటుగా ఖగోళ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత కాలమాన ప్రకారం ఈ గ్రహణం రేపు రాత్రి వేళ సంభవిస్తోంది. రాత్రి 9 గంటల 4 నిమిషాలకు పాక్షిక దశ ప్రారంభమై తెల్లవారుజామున 4 గంటల 25 నిమిషాల వరకు కొనసాగుతోంది. దాదాపు 6 గంటల పాటు ఈ సూర్యగ్రహణం కొనసాగనుంది. ఈ సుదీర్ఘ గ్రహణ ప్రక్రియ సైంటిస్టుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సూర్యగ్రహణంలో అత్యంత కీలకమైన ప్రధాన దశ ఏకంగా 6 నిమిషాల 23 సెకండ్ల పాటు ఉండనుంది. అందుకే దీనిని ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సుదీర్ఘకాల సూర్యగ్రహణంగా ఖగోళ శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. మరి ఈ వింత మన దేశంలో కనిపిస్తుందా అంటే, గ్రహణం ఏర్పడే సమయానికి భారతదేశంలో రాత్రి కావడం వల్ల ఇక్కడి ప్రజలకు ఇది కనిపించదు. ఇక్కడ సూతకాలం లేదా దానికి సంబంధించిన నియమాలు వర్తించవు. భారత్ పై ఈ గ్రహణ ప్రభావం శూన్యమని, ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు భూమికి ఒకే సరళ రేఖలోకి వచ్చి ఆకాశంలో ఏర్పడే అగ్ని వలయం లేదా సంపూర్ణ చీకటి దృశ్యాన్ని వీక్షించే అవకాశాన్ని భారతీయులు కోల్పోతున్నారు. అయితే డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీనిని చూసే వీలుంది. ఈ అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర రష్యా ప్రాంతాలలో స్పష్టంగా కనిపించనుంది. అలాగే అట్లాంటిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతాలు, స్పెయిన్, పోర్చుగల్లోని పలు నగరాల్లో ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. సంపూర్ణ గ్రహణంతో పాటు ఉత్తర ఖగోళంలోని అనేక దశల్లోనూ పాక్షిక సూర్యగ్రహణం దర్శనమివ్వనుంది. ఉత్తర అమెరికా, కెనడాలోని కొన్ని భాగాలు, యూరప్ ఖండంలోని మెజారిటీ దేశాలు, వాయువ్య ఆఫ్రికా ప్రాంతాలలో ఈ దృశ్యం పాక్షికంగా కనిపించనుంది. వందేళ్లకు ఒకేసారి వచ్చే ఇలాంటి అరుదైన ఖగోళ మార్పులపైన పరిశోధనలు చేసేందుకు నాసాతో సహా ప్రపంచ ప్రముఖ పరిశోధన సంస్థలు సిద్దమయ్యాయి. గ్రహణ సమయంలో సూర్యుని కరోనా భాగం పైన అధ్యయనం చేయడానికి ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ఏది ఏమైనా 2026 ఆగస్టు 12 ఖగోళ చరిత్రలోనే ఒక గుర్తుండిపోయే రోజుగా నిలవనుంది. పగటిపూట చీకట్లు కమ్మే ఆ అద్భుతాన్ని తిలకించేందుకు ప్రపంచం వేచి చూస్తోంది. ఒకే రోజు అమావాస్య, సూర్యగ్రహణం ఖగోళంలో అరుదైన దృశ్యం మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత కీలక పరిణామం. ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి తీవ్ర ఆర్థిక, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమావాస్య, సూర్యగ్రహణం ఒకే సమయంలో రావడంతో ద్వాదశ రాశులపైన గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది. ముఖ్యంగా కొన్ని రాశుల వారికి రాహుకేతువుల ప్రతికూల ప్రభావం వల్ల ఊహించని నష్టాలు, మానసిక ఆందోళనలు ఎదురయ్యే అవకాశం ఉంది. గ్రహణ సమయంలో దుర్భాషల నుంచి
బయటపడేందుకు నిపుణులు పలు పరిహారాలను సూచిస్తున్నారు. గ్రహణ కాలంలో మంత్రజపం చేయడం, గ్రహణం పూర్తయిన తర్వాత నది స్నానం లేదా శీతల జలంతో స్నానం చేసి శివుడికి, సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేయాలని చెబుతున్నారు. అలాగే నువ్వులు, గోధుమలు, నల్లని వస్త్రాలు దానం చేయడం వల్ల దోష నివారణ జరుగుతుందని విశ్వసిస్తున్నారు. ఒకే రోజు అమావాస్య, సూర్యగ్రహణం ఖగోళంలో అరుదైన దృశ్యం మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత కీలక పరిణామం. ఈ శతాబ్దంలోని అత్యంత కీలకమైన 100 ఏళ్లలో ఎప్పుడూ చూడని వింత సూర్యగ్రహణం రానుంది. రేపు సంభవించబోయే ఈ గ్రహణం కోసం ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తలతో పాటుగా ఖగోళ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. భారత కాలమాన ప్రకారం ఈ గ్రహణం రేపు రాత్రి వేళ సంభవించనుంది. రాత్రి 9:04 పాక్షిక దశ ప్రారంభమై తెల్లవారుజామున 4:25 వరకు కొనసాగుతుంది. దాదాపు 6 గంటల పాటు ఈ సూర్యగ్రహణం కొనసాగనుంది. ఈ సుదీర్ఘ గ్రహణ ప్రక్రియ సైంటిస్టుల దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ సూర్యగ్రహణంలో అత్యంత కీలకమైన ప్రధాన దశ ఏకంగా 6:23 పాటు ఉండనుంది. అందుకే దీనిని ఈ దశాబ్దంలోనే అతిపెద్ద సుదీర్ఘ కాల సూర్యగ్రహణంగా ఖగోళ శాస్త్రవేత్తలు పరిగణిస్తున్నారు. మరి ఈ వింత మన దేశంలో కనిపిస్తుందా అంటే, గ్రహణం ఏర్పడే సమయానికి భారతదేశంలో రాత్రి కావడం వల్ల ఇక్కడి ప్రజలకు ఇది కనిపించదు. మన దేశంలో గ్రహణం కనిపించని కారణంగా ఇక్కడ సూతకాలం లేదా దానికి సంబంధించిన నియమాలు వర్తించవు. భారత్పై ఈ గ్రహణ ప్రభావం శూన్యమని, ప్రజలు ఎలాంటి భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సూర్యుడు, చంద్రుడు భూమికి ఒకే సరళ రేఖలోకి వచ్చి ఆకాశంలో ఏర్పడే అగ్నివలయం లేదా సంపూర్ణ చీకటి దృశ్యాన్ని వీక్షించే అవకాశాన్ని భారతీయులు కోల్పోతున్నారు. అయితే డిజిటల్ లైవ్ స్ట్రీమింగ్ ద్వారా దీనిని చూసే వీలుంది. ఈ అరుదైన సంపూర్ణ సూర్యగ్రహణం గ్రీన్లాండ్, ఐస్లాండ్, ఉత్తర రష్యా ప్రాంతాలలో స్పష్టంగా కనిపించనుంది. అలాగే అట్లాంటిక్ మహాసముద్ర పరివాహక ప్రాంతాలు, స్పెయిన్, పోర్చుగల్లోని పలు నగరాలలో ఈ దృశ్యం ఆవిష్కృతమవుతుంది. సంపూర్ణ గ్రహణంతో పాటుగా ఉత్తర అర్ధగోళంలోకి అనేక దేశాలలో పాక్షిక సూర్యగ్రహణం దర్శనమివ్వనుంది. ఉత్తర అమెరికా, కెనడాలోని కొన్ని భాగాలు, యూరప్ ఖండంలోని మెజారిటీ దేశాలు, వాయువ్య ఆఫ్రికా ప్రాంతాల్లో ఈ దృశ్యం పాక్షికంగా కనిపించనుంది. వందేళ్లకు ఒకేసారి వచ్చే ఇలాంటి అరుదైన ఖగోళ మార్పులపైన పరిశోధనలు చేసేందుకు నాసాతో సహా ప్రపంచ ప్రముఖ పరిశోధన సంస్థలు సిద్దమయ్యాయి. గ్రహణ సమయంలో సూర్యునికి కరోనా భాగంపై అధ్యయనం చేయడానికి ఇది గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ఏది ఏమైనా 2026 ఆగస్టు 12 ఖగోళ చరిత్రలోనే ఇది గుర్తుండిపోయే రోజుగా నిలవనుంది. పగటిపూట చీకట్లు కమ్మే ఆ అద్భుతాన్ని తిలకించేందుకు ప్రపంచం వేచి చూస్తోంది. ఒకే రోజు అమావాస్య, సూర్యగ్రహణం ఖగోళంలో అరుదైన దృశ్యం మాత్రమే కాదు, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం అత్యంత కీలక పరిణామం. ఈ గ్రహణ ప్రభావం వల్ల కొన్ని రాశుల వారికి తీవ్ర ఆర్థిక, మానసిక ఆరోగ్య సమస్యలు ఎదురయ్యే సూచనలు ఉన్నాయని జ్యోతిష్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమావాస్య, సూర్యగ్రహణం ఒకే సమయంలో రావడంతో ద్వాదశ రాశులపై గ్రహణ ప్రభావం తీవ్రంగా ఉండబోతోంది.
ముఖ్యంగా కొన్ని రాశుల వారికి రాహుకేతువుల ప్రతికూల ప్రభావం వల్ల ఊహించని నష్టాలు, మానసిక ఆందోళనలు ఎదురయ్యే అవకాశం ఉంది. గ్రహణ సమయంలో దుష్ప్రభావాల నుంచి బయటపడేందుకు నిపుణులు పలు పరిహారాలను సూచిస్తున్నారు. గ్రహణ కాలంలో మంత్రజపం చేయడం, గ్రహణం పూర్తయిన తర్వాత నది స్నానం లేదా శీతల జలంతో స్నానం చేసి శివుడికి, సూర్య భగవానుడికి ప్రత్యేక పూజలు చేయాలని చెబుతున్నారు. అలాగే నువ్వులు, గోధుమలు, నల్లని వస్త్రదానం చేయడం దోష నివారణ జరుగుతుందని విశ్వసిస్తున్నారు.